మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధబేరి మోగింది. ఏప్రిల్లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముక్కలైంది. తమ అపాచీ హెలికాప్టర్ కుప్పకూలడానికి ఇరాన్ కారణమంటూ కన్నెర్ర చేసిన అమెరికా ఈ తెల్లవారుజామున ఇరాన్పై భీకర వైమానిక దాడులకు దిగింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలోని అగ్రరాజ్య స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. హర్ముజ్ జలసంధి సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న అమెరికా ఆర్మీకి చెందిన AH-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ అనూహ్యంగా ఓ డ్రోన్ను ఢీకొని కుప్పకూలింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా ఇరాన్ చేసిందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో హెలికాప్టర్ నుంచి బయటపడి సముద్రంలో పడిన 2 పైలట్లను అమెరికా సైన్యం అధునాతన రీతిలో రక్షించింది. ఒక డ్రోన్ బోట్ను పైలట్ల వద్దకు పంపి వారిని కాపాడింది. ఈ ఘటనతో ఆగ్రహించిన అమెరికా వెంటనే ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడార్ కేంద్రాలే లక్ష్యంగా US రక్షణ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపం సమీపంలో దాడులు జరిగినట్లు ఇరాన్ ధృవీకరించింది. అమెరికా దాడుల్లో ప్రజా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్టు తెలిపింది. అటు అమెరికా దాడులకు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తక్షణమే ప్రతిదాడులు మొదలుపెట్టింది. బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. జోర్డాన్లోని మువాఫాక్ సాల్తీ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన 5 క్షిపణులను జోర్డాన్ సైన్యం గాల్లోనే కూల్చివేసింది. ఈ బేస్ నుంచే అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానాలు కార్యక్రమాలు సాగిస్తాయి. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఘాటుగా స్పందించారు. సురక్షితంగా ఉండాలంటే అమెరికా బలగాలు తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, తమపై జరిగే ఏ దాడిని వదిలిపెట్టబోమని ఆయన ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఇరాన్పై అమెరికా దాడి చేయడాన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది. తాజా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన మాస్కో ఇరు వర్గాలు తక్షణమే సైనిక దాడులను నిలిపివేసి శాంతియుతంగా వ్యవహరించాలని కోరింది. మరోవైపు తమ దేశంపై ఇరాన్ చేసిన వైమానిక దాడులను అడ్డుకున్నట్టు బహ్రెయిన్ వెల్లడించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడటం దారుణమని బహ్రెయిన్ సైన్యం ఎక్స్ వేదికగా మండిపడింది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ జరిపిన దాడులను ఈజిప్ట్ తీవ్రంగా ఖండించింది. ఆ 3 దేశాలకు సంఘీభావం తెలిపింది. ఈ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ఇది అత్యంత ప్రమాదకరమని ఈజిప్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $91 పైకి చేరుకుంది. చమురు ధరల ప్రభావంతో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని యెమెన్లోని హూతీ రెబల్స్ ప్రకటించడం అంతర్జాతీయ వాణిజ్యానికి పెనుముప్పుగా మారింది. అటు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య మార్గాల్లో శాంతి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పైలట్లు సురక్షితంగా ఉన్నారని తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ నేతృత్వంలో మధ్యవర్తులు శాంతి ఒప్పందం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే యురేనియం నిల్వలను ఇరాన్ వదులుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా ఇరాన్ మాత్రం తమపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని, ఫ్రీజ్ చేసిన నిధులను విడుదల చేయాలని పట్టుబడుతోంది. దీన్ని అమెరికా తిరస్కరించింది. మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేయడం కూడా శాంతి ఒప్పందానికి అడ్డంకిగా మారాయి. ఇరాన్ తన పట్టు వీడకపోవడం, అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో పాటు ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కొనసాగుతున్న పోరు పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చింది. శాంతి చర్చల నేపథ్యంలో జరిగిన తాజా దాడులు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి.